కేసీఆర్ కళాభారతి పేరు మార్పుపై నిరసన, మిర్యాలగూడలో బీఆర్ఎస్ శ్రేణుల అభ్యంతరం, ఆందోళన, ప్రభుత్వ తీరుపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో పండుకొని అసెంబ్లీకి రారు, వీళ్ళేమో కింద ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ప్రజా సమస్యల గురించి మాట్లాడరు. ఇది బీఆర్ఎస్ రాజకీయ పార్టీయా లేకపోతే బానిసల ఫ్యాక్టరీయా? వీళ్ళందరూ కేసీఆర్కి ఏమైనా కట్టు బానిసల? అధికారం మార్చిన తర్వాత ఎవరైనా పేర్లు తీస్తారు, అది పెద్ద విషయం కాదు. దీనికి పెద్ద పోనీ కేసీఆర్ కళాభారతి అని అన్నాడు. ఏం కళలు ఉన్నాయి కేసీఆర్కు? సంగీత విద్వాంసుడా, తబలా విద్వాంసుడా, లేకపోతే నాటకాలు ఆడతాడా, నాటకాలు వేస్తాడా? ఎందుకు ఉండాలి ఆయన? ఆ కళాకారుని పేరు పెట్టిందంటే ఓ లెక్క ఉంటుంది. ఇప్పుడు ఈయన ఏంది? ఈయనలాగానే గత గత కొన్నేళ్లుగా చాలామంది ముఖ్యమంత్రులు పదవులు చేసిండ్లు, పోయిండ్లు, కాలం చెల్లిన వాళ్ళు, పాపం కాలగర్భంలో కలిసిన వాళ్ళు గుర్తుగా వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు. కానీ ఆయన బతికే ఉన్నాడు కదా. ఎందుకురా నాయన ఇంత బానిస ఇవ్వరా మీకు? ప్రభుత్వానికి ఏదైనా సమస్యలు ఉండి తీసుకొని అంత పెద్ద ప్రోగ్రాం చేస్తే, అరే నీ అమ్మ ఇట్లా మీకు మంచి అవకాశం ఉంటుండే, ప్రభుత్వం ఈ విషయంలో అశ్రద్ధగా ఉన్నది, ఈ పనులు చేయాలంటే జనాలు కూడా మిమ్మల్ని నమ్ముతా ఉండే. ఈ పనికిరాని ప్రోగ్రాం ఎవరు చేయమన్నారు నాయన మిమ్మల్ని? అసలు ఈ బీఆర్ఎస్ పార్టీల ఈ కార్యకర్తలు ఏంది ఇంత ఘోరంగా ఉన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ₹10 కోట్లతో ప్రతిష్టాత్మకంగా మినీ రవీంద్ర భారతి నిర్మించడానికి కేసీఆర్ కళాభారతి అని పేరు పెట్టారు. ఆయన ఉన్నప్పుడు ఆయన పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి తీసేస్తారు. ఎవరు తీసిండు? మున్సిపల్ అధికారులు గురువారం కళాభారతి నుంచి కేసీఆర్ పేరును తొలగించారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ అధికారులు నిలదీస్తే స్థానిక ఎమ్మెల్యే చెప్పడంతో కేసీఆర్ పేరును తొలగించినట్టు వివరించారు. మాజీ ఎమ్మెల్యే నలబోతు భాస్కర్ రావు శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి కళాభారతి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఏం పని పాట లేదరా నాయన, మీరు తిన్న తిండి ఎట్లా అరుగుతుందో ఏమో, ఇట్లాంటి ప్రోగ్రాంలు చేసి ఆ పేరుతో ఉంటేంది లేకుంటే దాంట్లో ఏం వచ్చేది ఏముంది? తెలంగాణ ప్రజలకు ఉపయోగపడ్డది చెప్పు. పోయినే కళాకారుడు అంటే మరి ఇది ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉంటుంది, మరి మీ సార్ చదివింది ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ కాబట్టి మరి అట్లా ఇట్లా చేస్తే దానికి కళాకారులు అంటారా? ఆ ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసిన ప్రతి ఒక్కరికి కళాకారుల బిరుదవుతుందో మరి తెలియదు. ఎందుకు ఇట్లా ఈ పనికిరాని కార్యక్రమాలు చేసుడు? ఈ పత్రికల్ని ఇప్పుడు పాపం చెప్పుకోనికి ఏమి లేదు. జనాల దగ్గర పోతే తన్ని తరిమేసే పరిస్థితులు ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయడం వాళ్ళే చెప్తా ఉన్నారు. మళ్ళీ హితవు పలికాలి, చిల్లర నాయకం మంచిది కాదని చెప్పేసి చేసేదే వీళ్ళు చిల్లర, మళ్ళీ ఇది హితవు కాదని చెప్పేసి వీళ్ళే బోధిస్తా ఉన్నారు జనాలకి.